జన్వాడ ఫామ్ హౌస్ కేసులో నిందితులు కొకైన్ తీసుకుంటున్నట్లు తేలిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మండల్కు వచ్చిన అవరులో ఎమ్మెల్సీ వెంకట నరసింగరావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. దావతులు, ఫామ్ హౌసుల్లో జరిగే వేడుకల్లో మద్యం వినియోగించేందుకు ప్రత్యేక నిబంధనలు ఉన్నాయని తెలిపారు. ఇక ఎక్సైజ్ నిబంధనల ప్రకారం అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. వైద్యం పేరిట ఎవరైనా డ్రగ్స్ వినియోగించినట్లు తేలితే ఊరుకోమన్నారు. ఇక మాదక ద్రవ్యాల కేసుల్లో సినీ తారలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు సహా ఎవరున్నా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు మంత్రి పొన్నం. సంబంధించి కూడా ఒక ఆయన 8 నెలల నుంచి జైల్లో పెట్టి దాని తర్వాత ఛార్జ్షీట్ కూడా జరిగింది. 259/24 గచ్చిబౌలికి సంబంధించి కూడా కొకైన్ దొరికింది. దాని మీద కూడా కేసు చేయడం జరిగింది. దాంతోపాటుగా 311/24 మోకిలా పిఎస్ జన్వాడకు సంబంధించి కూడా ఎఫ్ఎస్ఎల్ పంపడం జరిగింది. దాన్ని కూడా కొకైన్ తీసుకున్నట్టుగా వచ్చింది. ఇవన్నీ కూడా ఇది కాక కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒకవేళ ఫారిన్ లిక్కర్ వితౌట్ పర్మిషన్ తీసుకుంటే కూడా దానికి సంబంధించి కూడా ఉన్నది. కానీ దీంట్లో ఒక రాంగ్ ప్రాపగండా చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ సంబంధించి ఫామ్ హౌస్లలో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తెలంగాణలో మద్యపాన నిషేధం లేదు అధ్యక్ష, ఎవరైనా విందు చేసుకోవచ్చు. కానీ ఎక్సైజ్ నిబంధనల ప్రకారంగా కొంత ఏ పార్టీలోనైనా మీరు కూడా చాలా మనం ఫంక్షన్స్ అటెండ్ అయినప్పుడు ఈవెన్ సిటీలో కూడా పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్లో విందులు పెట్టుకుంటారు. దానికి సంబంధించిన కొంత ఎక్సైజ్ 13,000 ఛాలెంజ్ కడితే దానికి సంబంధించి ఇస్తారు. ఎక్కడ కూడా దానికి అభ్యంతరం లేదు. కానీ ఆ పేరు మీద ఎక్కడైనా డ్రగ్స్ వాడితే లేదా అశ్లీలత ప్రదర్శిస్తే తప్పకుండా చట్టంలో చర్యలు తీసుకోబడతాయి అధ్యక్ష. దానికి కూడా బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిరిగే విధంగా రాజకీయంగా కొంత దర్శనం ఇటువంటి జరిగిన సంఘటనలకు సంబంధించి అది కూడా అవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా ఎవరిని కూడా ఇందులో డ్రగ్స్కు సంబంధించి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, మా ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత కాలేజీలకు సంబంధించి కూడా అనేకమైనటువంటి తీసుకోవడం జరిగింది. ఎక్కడెక్కడ కాలేజీలలో కొంత జరుగుతుందో వాటికి షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది.